హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు ఉషా. ఈరోజు నేను దిల్సుఖ్ నగర్ వచ్చాను స్ట్రీట్ షాపింగ్ చేయడానికని. నాకు తెలిసినంత వరకు స్ట్రీట్ షాపింగ్ని చాలామంది ఇష్టపడతారు. స్ట్రీట్ షాపింగ్లో మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో దిల్సుఖ్ నగర్ స్ట్రీట్ షాపింగ్లో ఏమేమి ఉంటాయి అండ్ వాటి ప్రైసెస్ ఎలా ఉంటాయని ఈ వీడియోలో మీకు చెప్తాను. స్ట్రీట్ షాపింగ్ అంటే మాత్రం ఎప్పుడు రష్గానే ఉంటుంది, ఎక్కువ మంది జనాలు వస్తూ ఉంటారు. అండ్ దిల్సుఖ్ నగర్లో ఉన్న కుర్తా సెట్స్, శారీస్, జ్యువెలరీస్, ఇయర్ రింగ్స్, యాక్సెసరీస్, ఇంకా కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్, హ్యాండ్ బ్యాగ్స్, మ్యాక్సిమం ఇక్కడ ఉన్న వాటన్నిటిని కూడా కవర్ చేశాను. ఈ దిల్సుఖ్ నగర్ స్ట్రీట్ షాపింగ్లో ఎక్కువ వరకు బ్రైడల్ శారీస్ అండ్ జ్యువెలరీ, ఇంకా హెయిర్ యాక్సెసరీస్, ఇంకా కొంచెం యూనిక్గా కావాలంటే మాత్రం ఎక్కువ వరకు స్ట్రీట్ షాపింగ్కే వస్తారు. అండ్ ఇక్కడైతే మనము కొన్ని షాప్స్లో ఫిక్స్డ్ ప్రైసెస్ అని పెట్టారు, బట్ కొన్ని షాప్స్లో మనము బార్గెనింగ్ చేయాలి, లేదా అంటే మనకి చెప్పడమే హై కాస్ట్ చెప్తారు. సో కొంచెం బార్గెనింగ్ చేయడం రావాలి. ఇంకా ఇక్కడున్న కలెక్షన్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. తక్కువ బడ్జెట్లో షాపింగ్ చేయాలంటే మాత్రం ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళే ముందే నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. వచ్చేసాము. దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ ఉంటుంది కదా, ఇది దాటినాక దిగిపోయాము. ఇక్కడ నుంచే స్ట్రీట్ షాపింగ్ స్టార్ట్ అవుతుంది. స్ట్రీట్ షాపింగ్లో చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి అండ్ మాల్స్ ఉంటాయి అండ్ షాప్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ మేమైతే సేమర్ షాపింగ్ మాల్కి ఆపోజిట్లో ఒక షాప్ చూసాము, చిన్న స్టాల్, ఇయర్ రింగ్స్ షాప్. సో ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ నాకు నచ్చాయి. నేను ప్రీవియస్గా దిల్సుఖ్ నగర్ వచ్చినప్పుడు ఈ కలెక్షన్స్ చూడలేదు, బట్ ఇతను ఏమంటున్నారంటే ఈ కలెక్షన్స్ ఇంకే షాప్లో దొరకవు మేడం అని చెప్పారు. అండ్ ప్రైసెస్ వచ్చేసి 150, 180, 100 ఆ రేంజ్లో ఉన్నాయి. కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించవచ్చు, బట్ ఇయర్ రింగ్స్ క్వాలిటీ అనేది బాగుంది. సో నేను చాలా సాటిస్ఫై తీసుకున్నాను, బట్ కొంచెం ప్రైస్ ఇంకా తగ్గిస్తే బాగానే ఉండేదేమో అనిపించింది. నేను ఎక్కువ ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ చూడగానే అట్రాక్ట్ అయిపోతాను, నాకు చాలా ఇష్టం, కొంచెం ఎక్కువ లైక్ చేస్తాను. అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ ప్రైస్ వచ్చేసి 130, 180, 100, 150 అలా ఉన్నాయి. బట్ ఈ షాప్లో ఇయర్ రింగ్స్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 80 రూపీస్ నుంచే ఉన్నాయి. నార్మల్గా అయితే ఆక్సిడైజ్ ఇయర్ రింగ్స్ అనేది కొంచెం టక్ టక్ మన సౌండ్ వస్తుంది మీకు అబ్జర్వ్ చేస్తే మాత్రం, బట్ ఇయర్ రింగ్స్ అనేది కొంచెం క్వాలిటీ ఉన్నాయి, అంత సౌండ్ ఏం రాదు. అండ్ చూడడానికి కొంచెం ఫినిషింగ్ అనేది చాలా బాగుంది. ఇంకా ఇలాంటి ఇయర్ రింగ్ షాప్స్ చాలా చూస్తూనే ఉంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇన్విజిబుల్ చైన్స్ పెట్టారు. కలెక్షన్స్ బాగానే ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ హెయిర్ యాక్సెసరీస్, ఇంకా ఇయర్ రింగ్స్, చెంపస్వరాలు, ఇలా చాలా ఉన్నాయి. సో ఇక్కడ మనకి స్ట్రీట్ షాపింగ్లో ఏంటంటే వాళ్ళకి ఫోటో చూపిస్తే నియర్ బై ఉన్న వాటిని మనకు తీసి చూపిస్తారు. ఇక్కడ ఇన్విజిబుల్ చైన్స్ వచ్చేసి ఏది తీసుకున్నా సరే 150 రూపీస్ అండి. మనకి అవుట్ఫిట్కి మ్యాచ్ అయ్యే పళ్ళు ఉండేది తీసుకోవచ్చు, పూసలు. అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి, బుట్టలు చాలా కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి. వాటి ప్రైస్ వచ్చేసి 200 అంట, ఏది తీసుకున్నా సరే. ఇంకా ఇక్కడ హెయిర్ యాక్సెసరీస్ కూడా ఉన్నాయి, నార్మల్ పూసల దండలు కూడా ఉన్నాయి. బుట్టలు అయితే మాత్రం వెరీ వర్తబుల్ ప్రైస్ అండి, 200 అంటే. అండ్ ఇన్విజిబుల్ చైన్స్ కూడా ఒకటి పెద్ద లాకెట్ అయినా సరే, చిన్న లాకెట్స్ అయినా సరే, ఏదైనా సరే 150 రూపీస్ అంట. స్ట్రీట్ షాపింగ్స్ అలా చేయాలంటే ఫస్ట్ మనకు ఓపిక, ఎనర్జీ చాలా ఉండాలి. ఎందుకంటే నడుస్తూ ఉంటాం కదా. మేము ఈ ఒక మార్కెట్ లోపలికి పోతున్నాము. ఈ లోపల షాప్స్ మనకి చాలా ఐటమ్స్ అన్నీ లోపల దొరుకుతాయంట. సో మేమైతే ఫస్ట్ ఒక షాప్కి వచ్చాము. బయట కుర్తా సెట్స్ కలెక్షన్స్ నచ్చి లోపలికి వెళ్ళాము. ఈ షాప్ నేమ్ వచ్చేసి ఏఎఫ్ ఫ్యాషన్ జోన్ అంట. సో కుర్తా సెట్స్ అయితే బాగానే ఉన్నాయి అండ్ ప్రైసెస్ కూడా 600 అట్లా పెట్టారు. అండ్ ఇక్కడ లోపలికి రాగానే కొన్ని కుర్తా సెట్స్ అయితే చూసాము. మాకు ఈ వైట్ కలర్ మీద ఇంట్రెస్ట్ ఉంది, నచ్చింది. సో దీని ప్రైస్ వచ్చేసి 1400 చెప్పారు. అండ్ దీనికి చున్నీ వచ్చేసి బాందినీలో వచ్చింది, బట్ ఫైనల్గా అది 1200కి ఇచ్చారు. ఈ షాప్లో చాలా వెరైటీస్ ఆఫ్ కుర్తా సెట్స్ ఉన్నాయి. హెవీగా వచ్చేవి ఉన్నాయి అండ్ సింపుల్ ప్యాటర్న్లో కావాలంటే అలా కూడా ఉన్నాయి. వాళ్ళు ఒక ప్రైస్ చెప్తారు. అన్ని షాప్స్లో బార్గెనింగ్ ఉండదండి, ఫిక్స్డ్ అని చెప్పేస్తారు కొన్ని షాప్స్లో, బట్ ఈ షాప్లో కొంచెం ప్రైస్ తగ్గించారు. ఇక్కడ మ్యానిక్విన్కి ఒక డ్రెస్ వేశారు, నాకు అది సింపుల్గా చాలా బాగా
బాగా అనిపించింది. ఇప్పుడు నేను వేస్తుంది అదే. యాక్చువల్లీ నేను ఎక్కువ స్టిచ్చింగ్ ప్రిఫర్ చేసుకుంటాను, బట్ ఈ డ్రెస్ వేసుకున్నాక అప్పుడప్పుడు ఇలా ట్రై చేయాలని అనిపించింది. అండ్ ఇది మ్యాక్సీ డ్రెస్కి స్లీవ్లెస్ వచ్చాయి, లోపల పైన కోట్ వచ్చింది, బట్ లోపల స్లీవ్స్ కూడా ఇస్తారంట. బట్ డ్రెస్ అయితే మొత్తం జార్జెట్, పైన కోట్ మాత్రం మల్టీ కలర్ అండి. మనము జీన్స్ మీద చాలా వాటిని పేరు కూడా చేసుకోవచ్చు, చాలా సింపుల్గా ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి వాళ్ళు 1600 చెప్పారు, బట్ ఫైనల్గా 1000కి ఇస్తానని చెప్పారు. అండ్ ఈ డ్రెస్ నాకు ఎలా ఉందో చెప్పండి. ఇదే డ్రెస్ మేము వేరే షాప్లో అడిగితే వేరే ప్రైస్ చెప్పారు, సో అందుకని మాకు ఈ షాప్లో ప్రైసెస్ బెస్ట్ అని అనిపించింది. ఈ షాప్లో పర్చేజ్ చేసుకున్నాక అండ్ ఈ షాప్కి పక్కనే స్త్రీ వస్త్రాలయం ఉంది. ఇక్కడైతే ఉమెన్స్ వేర్ అండి, సారీస్, హాఫ్ సారీస్, లెహెంగాస్, ఇంకా కుర్తా సెట్స్, డిఫరెంట్ టైప్స్లో కొన్ని అవుట్ఫిట్స్ అయితే ఉన్నాయి. లోపలికి వెళ్ళగానే ఫస్ట్ అయితే మాకు ఈ సారీస్ కనిపించేసాయి. నాకు వెళ్ళగానే కలర్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది, పింక్ కలర్. చాలామంది అమ్మాయిలు పింక్ కలర్ ఎక్కువ లైక్ చేస్తాం, అందులో ఇప్పుడు ఈ కలర్స్ అయితే మాత్రం ఎక్కువ ట్రెండ్లో ఉన్నాయి, పేస్టల్ కలర్స్. అండ్ దీనికి బార్డర్ వచ్చేసి అప్ అండ్ డౌన్లో ఈక్వల్ సైజ్లో బార్డర్ వచ్చింది. మ్యారేజెస్ అలా ఏమైనా ఉంటే మాత్రం ఈ సారీ చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 3200, 3400 ఆ రేంజ్లో ఉంది. ఇంకా ఆ షాప్లో కలెక్షన్స్ చూసేసి బయటకు వచ్చేసాము. వీడియో అయితే పెద్దగా ఏం తీయలేదు. అండ్ బయటకు రాగానే మనకి స్ట్రీట్ షాపింగ్లో చిన్న చిన్న గల్లీలా ఉంటాయండి. మనం స్ట్రైట్గా ఒక రోడ్ల మీద వెళ్తున్నా సరే పక్కన ఇంకా చిన్న చిన్న గల్లీలు ఉంటాయి. సో ఈ లోపలికి ఈ కలెక్షన్స్ నచ్చి లోపలికి వచ్చాము. అండ్ ఇక్కడ ప్రైసెస్ ఓకే, బట్ కుర్తా ప్రైస్ వచ్చేసి 500 అలా ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైసే 500. అండ్ కుర్తా సెట్స్ ప్రైస్ వచ్చేసి మనకి ట్రౌజర్ వస్తుంది, కుర్తా వస్తుంది, అండ్ చున్నీ కూడా వస్తుంది. దాని ప్రైస్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 600. కుర్తా సెట్స్ క్లాత్ వచ్చేసి కొన్నిటికి లైనింగ్ అండ్ కాటన్ మిక్సింగ్లో ఉన్నాయి, అవి ఓకే. బట్ కొన్ని క్రేప్ ఉన్నాయి, క్రేప్లో మనకి ఏంటంటే గుచ్చుకున్నట్టు ఉంటుంది. అండ్ అది చూడడానికి కూడా మంచిగా అనిపించదు మనం వేసుకున్నాక. మనకి లైనింగ్తో కావాలంటే ఆ కుర్తా సెట్స్ ప్రైస్ వచ్చేసి 1200 అలా ఉన్నాయి. మేమైతే మాత్రం చాలా గల్లీలు తిరుగుతూనే ఉంటున్నాము. అంటే బయట మనకి స్ట్రీట్ షాపింగ్ ఏంటంటే బయటనే ఉన్న అవుట్ఫిట్స్ బట్టి లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మంచిగా ఉంటే తీసుకోవడం, లేదా అంటే వచ్చేసడం అట్లా జరుగుతుంది. అండ్ ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి కిందన స్కర్ట్ వచ్చేసి పైన టాప్ వచ్చేసి ఇంకా చున్నీ వస్తుంది. బట్ దీని ప్రైస్ వచ్చేసి 1800 చెప్తున్నారు. బట్ మనం బార్గెనింగ్ చేస్తే అది 1300, 1500కే వస్తుంది. సో ఇక్కడ క్రాప్ టాప్ కలెక్షన్స్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ చాలా ఉన్నాయి. అండ్ ఈ అవుట్ఫిట్ వచ్చేసి మనకి కిందన ప్యాంట్ అనేది ఇట్లా వస్తుంది, పై వరకు ప్లెయిన్ వచ్చేసి కిందన ప్లీట్స్తో వస్తుంది. అండ్ ఇది పైన కుర్తా. అండ్ ఇప్పుడు చూస్తున్న హాఫ్ సారీ క్రాప్ టాప్ వచ్చేసి బ్రైడల్ కలెక్షన్స్. అండ్ ఇది నెట్టెడ్ వచ్చింది ఫ్యాబ్రిక్, బట్ చూడడానికి కొంచెం బాగానే అనిపిస్తుంది కానీ చాలా హెవీ వెయిట్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 75 చెప్పారు, బట్ ఫైనల్గా అతను తగ్గిస్తామని చెప్పారు. బట్ మాకు ఇప్పుడు నీట్ కాదని ఇంకా పెట్టేసి వచ్చేసాము. మనం ఏదైనా అవుట్ఫిట్ని తీసుకుంటేనే వాళ్ళతో బేరం ఆడాలి, అనవసరంగా అయితే వాళ్ళకి టైం వేస్ట్ చేయకూడదు. నాకైతే అట్లానే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ వేరే షాప్కి వచ్చాము. ఇక్కడ ఇప్పుడు ఎక్కువ మంది వెయిట్ చేస్తున్నారు కదా, సో ఈ అవుట్ఫిట్ ప్రైస్ వచ్చేసి 1500 చెప్పారు, బట్ బార్గెనింగ్ చేయొచ్చు. అండ్ క్రాప్ టాప్ వచ్చేసి కింద ప్లాజో వచ్చేసి జాకెట్స్ ఇలా చాలా టైప్స్ ఉన్నాయి. వేరే షాప్ దగ్గర ఈ అవుట్ఫిట్ చూసాము. ఈ అవుట్ఫిట్ చూడగానే చాలా బాగా అనిపించింది, చాలా అట్రాక్టివ్ గా కనిపించింది. ఈ లెహెంగా మీద పీకాక్ డిజైన్స్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. అండ్ ఈ బ్లాక్ కలర్ అవుట్ఫిట్ కూడా చాలా బాగుంది. దీని మీద చాలా హెవీ డిజైన్ వచ్చింది, బట్ నైట్ పార్టీస్ కి అయితే మాత్రం చాలా బాగుంటుంది. షాప్ లోపలికి అయితే వెళ్తున్నాము. మేము బయట నుంచి చూసి ఏంది షాపింగ్ చిన్నగా ఉంది, లోపల ఏముంటాయని అనుకున్నాము. బట్ ఈ షాప్ లోపల ఇంకా పైన చాలా ఎక్కువనే ఉన్నాయి. సో ఎక్కువ కలెక్షన్స్ ఉన్నాయండి. ఏంటంటే ఒక కుప్పలాగా వేసి ఉన్నాయి. ఈ షాప్లో మాత్రం చాలా ఎక్కువ కలెక్షన్స్ ఉన్నాయి. నేను మిగిలిన అన్ని షాప్లో చూస్తే మాత్రం, ఎందుకంటే ఈ షాప్లో అన్ని ఒక కుప్పలాగా వేసి పెట్టారు, సో అందుకని చాలా కలెక్షన్స్ కనిపించాయి. కొన్ని షాప్స్లో ఫిక్స్డ్ ప్రైసెస్ పెడతారు, ఇంకా ఆ షాప్లో ఫిక్స్డ్ ప్రైసెస్ మనం ఇంకా బేరం ఆడడానికి ఏమి ఉండదు. బట్ ఈ షాప్లో ఫిక్స్డ్ ప్రైసెస్ ఏం మెన్షన్ చేయలేదు. ఇంకా వాళ్ళ అవుట్ఫిట్కి చెప్పే కాస్ట్ బట్టి మనము మాట్లాడుకోవాలి. అండ్ మేము తిరిగి బాగా అలిసిపోయాము, సో అందుకని ఇక్కడ స్వీట్ కార్న్ తింటున్నాము.
మనం వెళ్తుంటే ఇయర్ రింగ్స్ అన్నీ కనిపిస్తూనే ఉంటాయి. సో నాకు నచ్చే దగ్గర ఆగుతున్నాను, అన్ని దగ్గర అయితే ఆగట్లేదు. సో ఇక్కడ కూడా ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ నచ్చాయి. ఇక్కడైతే మొత్తం చాలా అంటే వాడు బయటికి కనిపిస్తుందే కాదు, ఇంక లోపల ఇట్లా డోర్స్లో ఓపెన్ చేస్తుంటే ఇంక లోపల ఇంకా వేరే ఉంటున్నాయి. సో ఇక్కడ ఇయర్ రింగ్స్ ప్రైసెస్ కూడా బాగానే చెప్పిండు. సేమ్ నేను ఫస్ట్ ఒక షాప్ చెప్పా కదా, సో అట్లా అక్కడలానే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో సో ఇక్కడ కూడా కలెక్షన్స్ కొంచెం యూనిక్గా ఉన్నాయి. అండ్ ఇతను ప్రైసెస్ ఏమో 250 అట్లా చెప్తున్నారు. సో ఫైనల్గా అయితే 180 కంటే తగ్గించలేదు. ఇంకా ఇవన్నీ కూడా 200, 150 అలా ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 100 నుంచే స్టార్ట్ అవుతున్నాయి ఇయర్ రింగ్స్. ఇక్కడైతే నేను ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ ఎక్కువ తీసుకుంటాను, నా దగ్గర చాలా ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ ఉంటాయి. సో అవుట్ఫిట్కి మ్యాచింగ్ అట్లా ఏం కాదు, ఎక్కువ హాఫ్ స్టైల్ ఇయర్ రింగ్స్ని ఎక్కువ లైక్ చేస్తాను. నెక్స్ట్ ఈ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీని కూడా కాదు. సో ఇక్కడ ప్రైసెస్ వచ్చేసి నేను ఒక ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, ఎంత 250 చెప్తే ఫైనల్గా 150 కడితే ఇవ్వలేదు, 180కి ఇచ్చింది. సో వేరే షాప్కి వచ్చాము కుర్తా సెట్స్ చూడడానికి. అండ్ ఇక్కడ రెగ్యులర్గా కాకుండా కొంచెం వేరేలా ఉన్నాయి. సో ఈ పింక్ కలర్ కుర్తా సెట్ వచ్చేసి మాత్రం పైన ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. అండ్ ఇది కూడా చాలా బాగుంది, వైన్ కలర్. సో దీని మీద వచ్చిన వర్క్ మాత్రం చాలా హెవీగా ఉంది అండ్ చాలా బాగుంది, క్లాత్ కూడా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి 1495. అండ్ దీనికి స్లీవ్స్ దగ్గర కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఈ షాప్లో బ్రైడల్ కలెక్షన్స్, క్రాప్ టాప్స్, లెహెంగాస్ కూడా ఉన్నాయి. ఇంకా మేమైతే ఒక కుర్తా సెట్ తీసుకుని బయటకు వచ్చేసాము. ఇదే షాప్లో దుపటాస్ కూడా బయటని పెట్టారు. ఒక దుపటా వచ్చేసి 100, 150 అలా ఉన్నాయి. రెగ్యులర్ దుపట్టాస్ మనం డైలీ వేర్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ప్రతి షాప్ని చూసుకుంటూ వస్తూ ఉండగా షీనెట్స్ కూడా కనిపించింది. ఇక్కడ షీనెట్స్లో బయట మాత్రం సారీస్ ఒకలా పెట్టలేదు, చాలా ఎక్కువ పెట్టారు. అండ్ బ్రైడల్ లెహెంగాస్ కూడా పెట్టారు. సో ఇక్కడ కూడా కలెక్షన్స్ బాగుంటాయని విన్నాను, బట్ మేమైతే లోపలికేం వెళ్ళలేదు, ఎందుకంటే ఆల్రెడీ చాలా టైం అయిపోయింది. అండ్ మాకు కావాల్సిన తీసుకున్నాం కూడా. అండ్ ఇక్కడ నాకు ఒక ఫ్యాబ్రిక్ కావాలని గారు ఫ్యాబ్రిక్స్లోకి వెళ్ళాను, బట్ నేను అనుకున్న ఫ్యాబ్రిక్ అయితే దొరకలేదు, వచ్చేసాను. ఇంకా ఇది ఆర్కే కలెక్షన్స్ శారీస్ అండి. సో ఇక్కడైతే శారీస్ కలెక్షన్స్ బాగున్నాయి. అండ్ ఈ షాప్లో అయితే శారీస్ చాలా కుప్పలుగా పడి ఉన్నాయి. కిందన ఒకటి ఉంటుంది, పై ఫ్లోర్లో ఇలా ఉంటుంది రెగ్యులర్ శారీస్ ఇలా. సో ఇక్కడ మనము ఏదైనా రిఫరెన్స్ ఫోటో అట్లా చూపిస్తే వాళ్ళు నియర్ బై ఉన్న శారీస్ తీసి చూపిస్తారు. అండ్ ప్రైసెస్ కూడా బాగానే ఉన్నాయి. మనకు ఓపిక ఉండాలి కానీ చాలా కలెక్షన్స్ ఉన్నాయి, చాలా షాప్స్ ఉన్నాయి. అండ్ ఇదంతా కూడా ఇంకా దిల్సుఖ్ నగర్ స్ట్రీట్ షాపింగ్. శారీస్, క్రాప్ టాప్స్, లెహెంగాస్, ప్రతి షాప్లోకి వెళ్ళి మనం వీడియోస్ తీసేంత టైం అయితే ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకే నేను ఇలా బయట నుంచే చూపిస్తున్నాను. నెక్స్ట్ ఈ షాప్ కనిపించింది, ఇక్కడ ఒక శారీ పట్టుకొని ఉన్నారు, ఆ శారీ చూడగానే వచ్చేసాను. సో ఇది చిన్న షాపే, బట్ కొంచెం బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ప్రైసెస్ కూడా మంచిగానే చెప్తున్నారు. మనం ఏమైనా లాంగ్ ఫ్రాక్స్, ఏమైనా కుర్తాస్ అట్లా స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే మాత్రం ఇలా తక్కువ ప్రైస్లో శారీస్ తీసుకుని స్టిచ్చింగ్ చేయించుకోవడం బెటర్. అండ్ చెప్పాను కదా, ఈ వైట్ కలర్ శారీ చూసే వచ్చాను. అండ్ ఇది అయితే జార్జిట్ అండ్ దీని మీద లైన్లో ఒక మిర్రర్ వర్క్ లాగా కూడా వచ్చింది, చాలా బాగుంది. అండ్ దీనిలో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నాకైతే ఒక మెరూన్ కలర్ శారీ నచ్చింది. సో దీని ప్రైస్ వచ్చేసి ఇతను 550 చెప్పారు, బట్ ఫైనల్గా 300 అడిగాను. రాదు మేడం అంత తక్కువకి, మాకే రాదని అన్నారు. సో ఇంకా 400కి ఫైనల్గా ఇచ్చారు. సో శారీ అయితే చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్ కూడా ఉంది. నేను మెరూన్ కలర్ శారీ ఒకటి తీసుకోవాలి అని అనుకున్నాను. అండ్ ఈ శారీ నేను అనుకున్న బడ్జెట్లో కంప్లీట్ అయిపోయింది అండ్ చాలా తక్కువకి వచ్చింది, 400 అంటే. సో ఈ షాప్లో కలెక్షన్స్ కూడా ఉన్నాయి, చిన్న షాపే బట్ ప్రైసెస్ మాత్రం చాలా వర్తబుల్ ఉన్నాయి. ఆర్గంజా ఉంది, సిఫాన్ ఉంది, రా సిల్క్ ఉంది, జార్జెట్ ఉంది, చాలా బాగుంది క్లాత్ కూడా. ఈ షాప్ నేమ్ వచ్చేసి జబా ఫ్యాన్సీ శారీస్. నెక్స్ట్ బ్యాంగిల్ షాప్ వెళ్ళాను. ఇక్కడ బ్రైడల్ బ్యాంగిల్స్ అన్నీ ఉంటాయి. నార్మల్గా ఇప్పుడు పిల్లలకి అట్లా బ్యాంగిల్స్ పెడతారు కదా, అవి కూడా ఇక్కడే ఉంటాయి. సో ఇక్కడ నేను కొన్ని బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను, డజన్ 80 రూపీస్ చెప్పారు. సో ఇలా బయటను కూడా కొన్ని బ్యాంగిల్స్ పెట్టారు. ఇవి అంటే మనకి సైడ్ బ్యాంగిల్స్ అండ్ కొన్ని మువ్వలు అట్లా వస్తాయి కదా, అలాంటివి స్టోన్స్ ఐటమ్స్ అట్లా. సో వీటి ప్రైస్ వచ్చేసి 100 రూపీస్. ఇవన్నీ
ఇంకా మనకి హెయిర్ యాక్సెసరీస్, ఇయర్ రింగ్స్, కొన్ని జ్యువెలరీ, హెయిర్ యాక్సెసరీస్ అన్నీ కూడా ఇలాగన్నీ కూడా ఒక పక్కన ఒక షాప్లో ఉంటాయి. చెప్పాను కదా చిన్న చిన్న గల్లీలు కూడా ఉంటాయి. సో చాలా వరకు మనకి అంటే పెళ్ళిళ్ళకి అట్లా ఏమైనా ఉంటే మాత్రం మనకి ఎక్స్టెన్షన్ హెయిర్ అండ్ హల్దీ ఫంక్షన్ జ్యువెలరీ అన్నీ కూడా ఉంటాయి. మనకి ఇయర్ రింగ్స్ అనేవి తక్కువకే వచ్చేస్తాయి. కొన్ని ఇయర్ రింగ్స్ ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు, బట్ అవి అంతకంటే తక్కువ కాస్ట్కి రావని చెప్పారు. సో అందుకని ఇంకా మళ్ళీ దొరుకుతాయో దొరకని తీసుకున్నాను. అండ్ ఇక్కడ నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్ షాప్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 100 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 100, 150, 200 అలా ఉన్నాయి. చాలా తక్కువ ప్రైస్లో జ్యువెలరీ తీసుకోవాలంటే మాత్రం దిల్సుఖ్ నగర్ రావచ్చు. ఇక్కడ లాట్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి, పూసల దండలు ఇవన్నీ కూడా. ఇంకా ఇక్కడ ఒక చిన్న షాప్ ఉంది. ఇక్కడ ఎనీ ఐటమ్స్ 10 రూపీస్ అంట. చాలా మంది ఇక్కడైతే తీసుకుంటున్నారు. మేము దిల్సుఖ్ నగర్లో చేసిన స్ట్రీట్ షాపింగ్. మ్యాక్సిమం దిల్సుఖ్ నగర్లో ఉన్న వాటిని అన్నింటినీ కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇక్కడ మాల్స్ కూడా ఉన్నాయి, KLM, RS బ్రదర్స్, CMR మాల్స్ కూడా ఉన్నాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.